చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇళ్లల్లో విద్యుత్ షాక్కు గురికాకుండా నివారణా చర్యలు చేపట్టవచ్చని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి వివరిస్తున్నారు. వివరాలు మీరే చూడండి. మన ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు ఉంటాయి. మన ఇంట్లోకి వచ్చే విద్యుత్ లైన్లో 220 వోల్టులు విద్యుత్ ప్రవాహం చేస్తుంటుంది. 220 వోల్టులు కానీ మనకు తగిలితే కరెంటు షాక్ అనేది వస్తుంది, గుండె ఆగిపోయే అవకాశం కూడా ఉంది. విద్యుత్ లీకేజ్ అయితే ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకని విద్యుత్ లీక్ కాకుండా ఉండడానికి ఇంట్లో చిన్న ఏర్పాటు చేసుకోవచ్చు మనము. ఆ ఏర్పాటు ఏంటంటే మెయిన్ స్విచ్ దగ్గర ఎంసీబీ మెయిన్స్ కాంటాక్ట్ బ్రేకర్ చిన్న స్విచ్లా ఉంటుంది. దీని కానీ బిగించుకునేటట్లయితే ఆ స్విచ్ కింద లేదా ఆ మీటర్ కింద ఉన్నటువంటి అన్ని స్విచ్ బోర్డులకి అన్ని ఉపకరణాలకి ఇక్కడి నుంచే విద్యుత్ పోతుంది. ఎక్కడ కరెంటు షార్ట్ అయి మన శరీరంలోకి ప్రవహించే ప్రమాదం ఉన్నా వెంటనే ఎంసీబీ బ్రేక్ అవుతుంది, మెయిన్స్ కాంటాక్ట్ బ్రేకర్ బ్రేక్ అవుతుంది, విద్యుత్ సరఫరా ఆగిపోతుంది, ప్రాణం పోయే అవకాశం ఉండదు. ఈ ప్రమాదాన్ని గుర్తించే కొన్ని దేశాల్లో 110 వోల్టులు మాత్రమే ఇళ్లకు సప్లై చేసే పద్ధతి ఉంది. 110 వోల్టుతో జిమ్ అని కొడుతుంది తప్ప ప్రాణం పోదు. మన దేశంలో 220 వోల్టులు వాడుతున్నాం. మొదట్లో ఈ కరెంటు వచ్చినటువంటి కాలంలో దాదాపు 40-50 ఏళ్ళ నాడు ఈ తీగలు ఎంత ప్రమాదకరమో తెలియనప్పుడు తీగలు తెగి గట్ల మీద పడి ఉంటే వాటిని తీసి పక్కన పెడదామని చెప్పని ఆ పొలంలో వ్యవసాయం చేసే రైతు దాన్ని పట్టుకున్నాడు. వెంటనే కరెంటు లోపలికి ప్రవహించి గిజగిజ కొట్టుకోవడం మొదలెట్టాడు. అయ్యో నా భర్తకి ఏదో అయిందని భార్య వచ్చి అతన్ని పట్టుకుంటే ఆమెకి షాక్ కొట్టింది. తల్లికి తండ్రికి ఏదో అయిందని పిల్లలు వచ్చి వాటేసుకుంటే వాళ్ళు షాక్ కొట్టి 5 నిమిషాల లోపల 4 మరణించడాలు జరిగినాయి. ఇలాంటి అనేక ఘటనలు విద్యుత్ గ్రామాలకు వచ్చిన మొదట్లో జరిగినాయి. వీటి గురించిన జాగ్రత్తలు ఏమంటే గుండె ఆగిపోతుంది. కరెంటు సప్లై అనేది ఆపిన తర్వాతనే ఈ వ్యక్తిని రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలి. కరెంటు సప్లై ఆపటం మెయిన్స్ స్విచ్ ఆఫ్ చేయొచ్చు, లేదా ఎండు కర్ర లేదా ప్లాస్టిక్ గొట్టం లాంటివి తీసుకుని తీగలను దూరం నెట్టేయచ్చు. ఆ తర్వాత గుండె ఆగిపోయిన మనిషిని వెల్లికిలా పడుకోబెట్టి ఎదుర్రమ్మ ఎముక మీద గట్టిగా 10-20 సార్లు నొక్కేటట్లయితే ఎదుర్రమ్మ ఎముకకి వెన్నెముకకి మధ్యలో గుండె ఉంటుంది. ఈ గుండె కంప్రెషన్ జరిగి ఒత్తిడి జరిగి గుండె ప్రవాహం రక్త ప్రవాహం మొదలవుతుంది. ఆ విధంగా మనిషిని కాపాడే అవకాశం ఉంటుంది. అందుకని విద్యుత్తుతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్తో ఒకసారి మంటలు వస్తాయి. మంటలు వచ్చినప్పుడు మంటలు ఆర్పడానికి నీళ్లు పోయకూడదు. నీళ్లు పోస్తే ఆ నీళ్ళ వెంటనే మనకు కూడా షాక్ కొడుతుంది. విద్యుత్తును ఆపిన తరువాతనే మంటలు చల్లార్చడానికి నీళ్లు పోయాలి.